రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలమమ్మా ఎగిరిపోల్లి ఏడికైనా కోయిలమ్మా. శాంసను ఏంది బ్రో మన పరిస్థితి? SRH 220 కొట్టినా గానీ లేదు తక్కువనే కొట్టిల్లంటాళ్ళు, కానీ మనం జస్ట్ 209 కొట్టినా గానీ వామ్మో వీళ్ళు 209 కొట్టిల్లంటే గ్రేటే అంటాళ్ళు. అదే నాకు కూడా అర్థమైతలేదు గైక్వాడు, తప్పు ఎక్కడ జరుగుతుందో. మనం పెట్టిన టోటల్ని గీ పంజాబ్ కింగ్స్ వాళ్ళు సింపుల్గా చేజ్ చేసిళ్ళు. ముఖ్యంగా ప్రియాన్ షారియా తమ్ముడు 11 బాల్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుడైంది. ఆ పిల్లగాడు జస్ట్ 11 బాల్ ఆడితేనే 39 రన్స్ చంపిండు, 3 4లు 4 6లు, 350 స్ట్రైక్ రేటు. అదే ఇంకో 11 బాల్ ఆడేది ఉంటే మీ పరిస్థితి ఎట్లుంటుండనో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. వామ్మో ఊహించుకుంటేనే భయం అవుతుంది. నేను ఆడింది ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్గానే, మళ్ళా సగం మ్యాచ్ బయట కూర్చొని చూసిన. ఓపెనింగ్ వచ్చి జస్ట్ 10 నిమిషాలే బ్యాటింగ్ చేసిన, ఆ 10 నిమిషాల ఆటకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. అట్లుంటది మనతోని. శాంసన్ ఈ ఆర్య తమ్ముడు లాస్ట్ సీజన్ కూడా మనల్ని గిట్లనే ఇబ్బంది పెట్టిండు, అప్పుడైతే ఏకంగా సెంచరీయే చంపిండు. అయినా ఈ పంజాబ్ కింగ్స్ టీంలో ఈ మ్యాచ్లో మనల్ని ఇబ్బంది పెట్టనోళ్ళు ఎవరు ఉన్నారు? బౌలింగ్లో యూజీ చాహల్, బ్యాటింగ్లో ఆర్య, ప్రాప్ సిమ్రాన్, కూపర్ కానోలి, అయ్యరు, లాస్ట్కి శశాంక్ సింగ్, మార్కస్ టోనీస్ కూడా ఫినిష్ చేసి పడేసిళ్ళు. వారు వన్ సైడ్ చేసి పడేసిళ్ళు. ఇలా మీ తప్పేం లేదు శాంసన్ బ్రో. అయినా అన్ని టీంలు ప్లే ఆఫ్స్ కాంపిటీషన్లో ఉంటామంటే ఎట్లా చెప్పు? మీలాంటి వాళ్ళు సాక్రిఫైస్ చేసి మిగిలిన టీంలకు 2 పాయింట్స్ మంచితేనే కదా ప్లే ఆఫ్స్కి పోయేది. చూసినావు అవే గైక్వాడు, ఇప్పటి నుంచి ప్రతి ఒక్క టీము సిఎస్కేతో మ్యాచ్ అంటే ఫ్రీగా 2 పాయింట్లు అనుకునేటట్టున్నది పరిస్థితి. అట్లా అనుకోకుండా చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఫస్ట్ మ్యాచ్లో 6 రన్లు కొట్టినావు, సెకండ్ మ్యాచ్లో 7 రన్లు కొట్టినావు, ఇప్పుడు 3వ మ్యాచ్లో 8 రన్లు కొడతావా ఏంది? ఓదిక్కు ఆయుష్ మాత్రే తమ్ముడు 6లు 4లు చంపుతా అంటే నువ్వు మాత్రం సింగిల్ తీసుకుంటా ఫ్లోని మొత్తం దెబ్బతీసినావు. 22 బాళ్ళల్లో 28 రన్ల కొడితే ఇప్పుడు మనం అనుకుంటే వచ్చేది ఏమున్నది? అందరం కలిసి పాతాళాలు ఉన్న సిఎస్కేని మళ్ళీ పైకి ఎట్లా తీసుకురావాలనో ఆలోచించాలి. గాని ఏంటిది మీరు ఆలోచించేది? లాస్ట్ మ్యాచ్లో ఇజ్జతి పోకుండా కాపాడిన నన్నే ఈ మ్యాచ్లో డ్రాప్ చేసిళ్ళు. ఏదో పెద్ద గెలిచేటోళ్ళ లెక్క 2 ఫారెన్ ప్లేయర్స్తోనే ఆడిళ్ళు, వాళ్ళు కూడా రన్స్ ఇచ్చిళ్ళు. మంచిగా ఆడితే తీసేస్తారని నాకైతే తెలియదు. అట్లా కాదు ఓవర్టన్ బ్రో. ప్రశాంత్ వీరు, కార్తిక్ శర్మ చిన్న తమ్ముళ్ళకి ఆక్షన్లో 14 కోట్లు ఇచ్చి తీసుకున్నాం. మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఎట్లా ఆడతారో చెక్ చేయాలి కదా. లాస్ట్ సీజన్ మొత్తం ప్లేయర్లను చెక్ చేయడానికి వాడే 10వ పొజిషన్లో ఉన్నాం, మళ్ళీ ఈ సీజన్ కూడా చెక్ చేసే కాడనే ఉన్నావా? ఆయన గీ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ కంటే గా ఉర్విల్ పటేల్ నయ్యాం. లాస్ట్ సీజన్ ఎక్సలెంట్ గా ఆడిండు, ఆయనను కూడా బయటనే కూర్చోబెడతారు. ఓవర్టన్ బ్రో నెక్స్ట్ మ్యాచ్ లో చూడు కాంబినేషన్ ఎట్లా సెట్ చేస్తానో. ఇక ఇప్పటి నుండి మనల్ని గెలవని ఒక్కటే మ్యాచ్ ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. లాస్ట్ సీజన్ మంచిగా 4 పాయింట్లు ఇచ్చి ఎంకరేజ్ చేసిళ్ళు, ఈ సీజన్ 2 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎనీవే సిఎస్కే టీంకి మళ్ళొకసారి ధన్యవాదాలు. అయ్యరు ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలుకుతాను. ఓ 2 మ్యాచ్లు గెలిచినంత మాత్రాన ఇప్పుడే మీరు ప్లే ఆఫ్స్కి పోయినట్టు కాదు, మేము ప్లే ఆఫ్స్కి రాలేనట్టు కాదు. బై మిస్టేక్లో కూడా మీరు ప్లే ఆఫ్స్కి వచ్చిల్లనుకో అక్కడ ఉంటుంది ఈ మ్యాచ్కి రివెంజ్. గైక్వాడ్ బ్రో, రివెంజ్ గివెంజ్ లాంటి పెద్ద మాటలు ఎందుకు చెప్పు? అయినా మీకు రివెంజే కావాలనుకుంటే ఎన్ని టీంల మీద రివెంజ్ తీసుకుంటారు చెప్పు? ఫస్ట్ ఆర్ఆర్ బిస్కింది, ఇప్పుడు మేము బిస్కినాం, నెక్స్ట్ ఆర్సీబీ బిస్కుతుంది. కనీసం లాస్ట్ సీజన్ లెక్కనే ఈ సీజన్ కూడా 10వ పొజిషన్లో ఉండకుండా ఉండడానికి ట్రై చేయండి. గైక్వాడ్ బ్రో వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్లో మన బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. మన ఆయుష్ మాత్రే తమ్ముడు, దూబే బ్రో, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు మంచిగా ఆడిళ్ళు. మన బౌలింగే కొద్దిగా అంత ఇంప్రూవ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనల్ని మ్యాచ్లు గెలవకుండా ఇవ్వాలి ఆపలేరు. మన బౌలర్లకి మంచి మోటివేషన్ ఇవ్వాల్సిన టైం వచ్చిందిగా. కూపర్ తమ్ముడు ఒకప్పుడు గిదే పంజాబ్ కింగ్స్కి లెజెండ్ ప్లేయరు షాన్ మార్ష్ ఆడుతుండే, ఇప్పుడు నువ్వు గదే షాన్ మార్ష్ ప్లేస్ని రిప్లేస్ చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు ఆడిన జస్ట్ 2 ఇన్నింగ్స్లు చూస్తేనే నన్ను ఇంకా బౌలింగ్లో వాడుకుంటలేవన్నా నువ్వు. తమ్ముడు మన బౌలర్లలో బెస్ట్ బౌలింగ్ చేసిన యూజీ బ్రోతోనే 3 ఓవర్లు వేయించిన, అలాంటిది నీతో మళ్ళీ ఓవర్లు వేయిస్తే మ్యాచ్ అటు పోతుందో ఇటు వస్తుందో తెలియదు. ఏదో ఒక మ్యాచ్లో ఖచ్చితంగా నీకు బౌలింగ్ ఇస్తుంది. అది కాదయ్యారు, అందరూ 10+ ఎకనామీ రేట్తో బౌలింగ్ వేస్తా అంటే నేను 7 ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసిన, ఆపోజిట్ టీం కెప్టెన్ గైక్వాడ్ని అవుట్ చేసిన, అయినా కానీ నాకు 3 ఓవర్లు ఇచ్చినావు, 4 ఓవర్లు వేపియలే ఎందుకు? దానికి ఒక రీజన్ ఉన్నది చాలు బ్రో. అప్పుడు బ్యాటింగ్ చేస్తున్నది శివం దూబే. నీకు దూబే గురించి తెలిసిందే, స్పిన్నర్లను నిల్చొని 6లు చంపుతాడు. సిఎస్కే టీంలో ఉన్న కొత్త పిల్లగాలు కూడా డొమెస్టిక్ క్రికెట్లో స్పిన్ మంచిగా ఆడేటోళ్ళే అని తెలుసుకున్నా, అందుకే లాస్ట్లో పేసర్లకు ఇచ్చి నీదొక ఓవర్ ఆపాల్సి వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎక్కడో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎక్కడికో పోతుందంటే దానికి కారణం నీ కెప్టెన్సీ అయ్యారు. వాస్తవం చెప్పాలంటే నేను వేసిన బౌలింగ్కి వేరే ఏ కెప్టెన్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాతో 4 ఓవర్లు వేయించేటోడు, కానీ నువ్వు వేపియలేదు. చాలు బ్రో, మనం కెప్టెన్సీ ఎంత మంచిగా చేసినా కానీ
తర్వాత మన పిల్లగాళ్ళు మంచి బ్యాటింగ్ చేస్తేనే మనం గెలుస్తాం. ప్రియాన్ షారియా, ప్రాప్ సిమ్రన్ అందరు మంచి బ్యాటింగ్ చేసిళ్ళు, మనం గెలిచినాం. బ్యాటింగ్ లో కూడా 170 స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ కొట్టి ముందుండి నడిపించినావు కదా అన్న. లాస్ట్ సీజన్ కూడా సిఎస్కే మీద 72 రన్స్ కొట్టిండు. ఈ సీజన్ మళ్ళా 50 చంపిండు. సిఎస్కే ఎంఐతోని మ్యాచ్లు అంటే చాలు అయ్యర్ అన్న ఊపు వచ్చేస్తుంది. మన టీం ని పెద్ద చేయాలంటే పెద్ద టీంల మీదనే మన పర్ఫార్మెన్స్ ఉండాలి. ప్రాప్ సిమ్రన్ తమ్ముడు, ఈ అయ్యర్ రాకముందు పంజాబ్ కింగ్స్ అంటే పాయింట్స్ సప్లై చేసుకుంటా ప్లే ఆఫ్స్ కి కూడా పోని టీము. కానీ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అంటే ఒక బ్రాండ్. మనతోని మ్యాచ్ అంటే ఏ టీం అయినా భయపడాల్సిందే. శాంసన్ బ్రో, మన నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉన్నది. మన రెప్యుటేషన్ కి సంబంధించిన మ్యాటరు. ఎట్టి పరిస్థితులల్లా మనమే గెలవాలి. వాళ్ళు కాటేరమ్మ కొడుకులనే వట్టినే మడత పెట్టేస్తాళ్ళు. వాళ్ళు ఉన్న ఫామ్ కి వాళ్ళని ఓడియాలంటే ఖచ్చితంగా మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. నేను చెప్పేది కూడా గదే. మన కంబ్యాక్ ఈ ఆర్సీబీ మ్యాచ్ తోనే స్టార్ట్ కావాలి. అన్ని టీంలకి 2 పాయింట్లు ఇచ్చి మా దగ్గర 2 పాయింట్లు తీసుకుంటా అంటే తప్పు కదా ఋతురాజు. మా 2 పాయింట్లు మాకిచ్చి తర్వాత డీసీతోని కంబ్యాక్ ఇల్లి. వైశాఖ్ తమ్ముడు, ఎక్సలెంట్ బౌలింగ్ ఎత్తానవ్వే. హర్షదీప్ సింగ్ లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉండంగా కూడా ఫస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసినావు, సెకండ్ మ్యాచ్ లో 2 వికెట్లు తీసి మ్యాచ్ గెలిపిస్తాను. ముఖ్యంగా ఈ మ్యాచ్ లా దంచి కొడుతున్న ఆవిష్ మాత్రే సర్ఫరాజ్ ఇద్దరిని అవుట్ చేసినావు. వెరీ గుడ్ బౌలింగ్ తమ్ముడు. ఈ సీజన్ పర్పుల్ క్యాప్ ఉంటే యూజీ అన్న దగ్గర ఉండాలి, లేకుంటే నా దగ్గర ఉండాలి. వైశాఖ్ విజయ్ కుమార్ బౌలింగ్ ఎత్తానంటే వికెట్లు పడాల్సిందే. నో బడీ కెన్ స్టాప్ మీ. ఓకే బాయ్స్, మన నెక్స్ట్ మ్యాచ్ పెద్ద మనసుతోని మిగిలిన టీంలకి పాయింట్స్ సప్లై చేస్తున్న ఇంకో టీము కోల్కతా నైట్ రైడర్స్ తో ఉన్నది. సేమ్ ఇక్కడ అన్నట్టే అక్కడ ఆడితే చాలు, వాళ్ళు కూడా 2 పాయింట్లు ఇస్తారు. 3 సార్లు ట్రోఫీ గెలిచిన టీం అయ్యారు మేము. 2 మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన తక్కువ అంచనా అయ్యకు. ఆ 3 ఒకసారి నేనే గెలిపించిన రానే అన్న. ఐఎమ్ కమింగ్ టు ఈడెన్ గార్డెన్స్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి. మిగిలిన ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే వదిలేసేయండి అంతే. ఇక నిన్న జరిగిన మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ అనుకున్నట్టే జరిగింది. పంజాబ్ కింగ్స్ అయితే డామినేట్ చేసింది. ఐపీఎల్లో ఎంఎస్ ధోని అండ్ రోహిత్ శర్మ తర్వాత బెస్ట్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా శ్రేయాస్ అయ్యరే. 7 సీజన్ల నుండి ప్లే ఆఫ్స్ కి కూడా పోని డీసీ టీమ్ ని 2019లో ప్లే ఆఫ్స్ కి తీసుకుపోయిండు. తర్వాత నెక్స్ట్ సీజనే ఫైనల్ కి కూడా తీసుకుపోయిండు. ఎప్పుడో గౌతమ్ గంభీర్ 2 ట్రోఫీలు గెలిపించిన తర్వాత 10 సీజన్ల నుండి ఇబ్బంది పడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ ని 2024లో ట్రోఫీ గెలిపించిండు. పంజాబ్ అంటేనే పాయింట్స్ సప్లై చేసే టీము, మొత్తం ఐపీఎల్ అనే లీస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఉండేది. అలాంటి టీంని 11 ఇయర్స్ తర్వాత ఫైనల్ కి తీసుకుపోయిండు. ఇక పంజాబ్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ అయితే ఎక్కడికి పోయిందో మీకు తెలిసిందే. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిపించిన కెప్టెన్. ఏదో ఒక్కసారి జరిగిందంటే ఫ్లూక్ అనుకోవచ్చు. ఇన్ని డిఫరెంట్ టీమ్స్ తో చేసిండంటే అది ఫ్లూక్ కాదు, ఖచ్చితంగా కెప్టెన్సీలో స్కిల్ ఉన్నదని మనకైతే అర్థమవుతుంది. ఇక సిఎస్కే గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ అంటేనే మిగిలిన టీంలన్నీ సిఎస్కే తోని ఫైనల్ ఆడడానికి కొట్టుకునే టోర్నమెంట్ అని చెప్పేటోళ్ళు. అలాంటిది గైక్వాడ్ కెప్టెన్ అయినాక ఖచ్చితంగా డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది. గైక్వాడ్ మంచి ప్లేయర్ కానీ కెప్టెన్సీలో అయితే స్పార్క్ కనబడతలేదు. జడేజా లాంటి ప్లేయర్ని ట్రేడ్ చేయడం కూడా వాళ్ళకు మైనస్ అయింది. నాకెందుకో సిఎస్కేలా కెప్టెన్సీ ట్రాన్స్ఫర్ జరుగుతూనే బాగుంటుంది అనిపిస్తుంది. శాంసన్కి కెప్టెన్సీ ఇస్తే ఖచ్చితంగా సిఎస్కే ఫార్చ్యూన్స్ అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ లాంటి యంగ్ టీంతోని మిగిలిన టీంలను భయపెట్టి కన్సిస్టెంట్గా ప్లే ఆఫ్స్కి తీసుకుపోయిండు శాంసన్. ఖచ్చితంగా గైక్వాడ్తో కంపేర్ చేసుకుంటే శాంసన్ అయితే మంచి కెప్టెన్, కాబట్టి శాంసన్ కెప్టెన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే 2 మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన ఇంత తొందరగా అంత పెద్ద చేంజెస్ అయితే చేయరు, కానీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.